So given pairs of two linear equations, so we can draw the graphical representation. So first of all, first equation 1 ఉంది, equation 2 ఉంది. ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి మనం గ్రాఫ్ గీస్తాం. మరి గ్రాఫ్ గీసినప్పుడు ఎలా వస్తుంది, నేచర్ ఆఫ్ ద గ్రాఫ్ ఎలా వస్తుంది అనేది ముందు వీడియోలో చెప్పినాను. సో ముందుగా గ్రాఫ్ గీయాలంటే మనకు పాయింట్స్ అనేటువంటి అవసరం అవుతాయి. మరి పాయింట్స్ అనేటువంటి కనుక్కోవాలంటే మనం ఏం చేయాలంటే ఇచ్చినటువంటి ఈక్వేషన్ నుంచి మనం 3y అని రాసుకుంటాం, =30. ఈ ప్లస్ 2x అవుతుంది, ఏమవుతుందంటే -2x అవుతుంది. సో దెన్ y =30 - 2x. ఇక్కడ 3 అనేది ఇక్కడ ఇంటూ చేస్తుంది, అవతలికి పోతే ఏమవుతుందంటే డివిజన్ చేస్తుంది. సో కాబట్టి మనకు ఈ విధంగా పాయింట్స్ కనుక్కోవాలంటే మనం ఈ విధంగా ఫస్ట్ పని చేయాలి. సో చేసిన తర్వాత మనం 3 టేబుల్ సిస్టమ్ వాడుతున్నాము. x తర్వాత y అనేది ఆల్రెడీ మనకి దాని వాల్యూ ఏముంది, 30 - 2x/3 అనేది ఉంది. సో అంటే లాస్ట్ వన్ ఏం రాసుకుంటామంటే పాయింట్ అని రాసుకుంటాం. సో రాసుకున్న తర్వాత దీన్నంతా ఒక టేబుల్లో మనం ఈ విధంగా రాస్తాం. సో ఎన్ని 3 వాల్యూస్ కనుక్కుంటాము. సో 3 వాల్యూస్ కనుక్కునేది ఎలా అనేది చూపిస్తాం. ముందుగా x = 0, అదేవిధంగా x = 2, x = 5 or 6 or 7 లీస్ట్ మీద కూడా మనం x ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో x ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు y వాల్యూ కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు అనేది ఒకసారి చూడండి. దెన్ y ఏముంది, 30 - 2 ఇంటూ x ప్లేస్ లో ఎంత సబ్స్టిట్యూట్ చేస్తాం, 0. సో 0 సబ్స్టిట్యూట్ చేస్తాం బై 3. సో దెన్ y = 13. ఈ 2 ఇంటూ 0 అంటే ఏమవుతుంది, 0 నే అవుతుంది. సో ఇది వాల్యూ మొత్తం అంతా 0 అవుతుంది, బై 3 అవుతుంది. అంటే 13 ని 3 తో డివైడ్ చేద్దాం. డివైడ్ చేస్తే 3 తో 13 ని డివైడ్ చేస్తే 3 4 = 12, 1 ఉంటుంది, 0.03 3 9. సో ఇక్కడ వచ్చినటువంటి ఈ వాల్యూ ఎంత వస్తుంది, 4.3 వస్తుంది. అంటే x ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తుంటే y వాల్యూ ఎంత వచ్చింది, 4.3 అనేది. సో ఇక్కడ x తెలుసు, y తెలుసు కాబట్టి మనం పాయింట్ అనేటువంటిది రాయొచ్చు. x ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తుంటే y ప్లేస్ లో 4.3 వచ్చింది, ఇది పాయింట్ అన్నమాట. అలానే ఇప్పుడు x ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేసినాం ఇందాక. ఇప్పుడు x ప్లేస్ లో ఎంత సబ్స్టిట్యూట్ చేద్దామంటే 2. సో x ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ 30 - 2 ఇంటూ 2. అంటే x ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేసినాం. x ప్లేస్ లో ఎంత సబ్స్టిట్యూట్ చేసినాము, 2 సబ్స్టిట్యూట్ చేసినాము బై 3. దెన్ y = 30 - 2 2 4/3. దెన్ y = 13 లో 3 4 పోతే ఎంత, 9/3. 3 1 3 3 దెన్ y = 3 వస్తుంది. సో y అంటే x ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు y అనేది ఎంత వచ్చింది, 3 అనేది వచ్చింది. సో కాబట్టి పాయింట్ అనేది రాసేయచ్చు. అంటే x ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేస్తుంటే y ప్లేస్ లో 3 వచ్చింది. ఇప్పుడు 2 సబ్స్టిట్యూట్ చేసినాం. ఇప్పుడు ఎంత సబ్స్టిట్యూట్ చేయాలా, 5 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 5 సబ్స్టిట్యూట్ చేస్తే y = 13 - 2 into x ప్లేస్ ఎంత, 5/3. then y = 13 - 2 5 10/3. then y = 13 లో 10 పోతే ఎంత, 3 3/3. 3 1 3 1. then y = 1. అంటే y వాల్యూ ఎంత వచ్చింది, 1. x ప్లేస్ లో 5 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు y వాల్యూ ఎంత వచ్చింది, 1 వచ్చింది. సో ఈ విధంగా x ప్లేస్ లో 5 సబ్స్టిట్యూట్ చేసింటే పాయింట్ అనేది y ప్లేస్ లో ఎంత వచ్చింది, 1. సో ఈ రకంగా ఈ ఈక్వేషన్ నుంచి మనము పాయింట్స్ అనేటువంటివి ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ అదే విధంగా ఒక ఈక్వేషన్ గా అయిపోయింది. దీన్ని ఏ విధమైన పని అయితే చేస్తామో దాన్ని కూడా అదే విధమైన పని అయితే చేస్తాము.
సో ముందుగా ఇక్కడ కూడా 5y is equal to 23 ప్లస్ 4x అవుతుంది వెళ్తే ఏమవుతుంది మైనస్ 4x దెన్ y is equal to 23 మైనస్ 4x ఇక్కడ ఓన్లీ y మాత్రమే రాసినాం ఈ 5 ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది ఇక్కడికి వస్తే ఏమవుతుంది డివిజన్ అవుతుంది ఇక్కడ y వాల్యూ రాసుకున్నాం సో y వాల్యూ రాసుకున్న తర్వాత ఇంకా సేమ్ దీని మాదిరినే ఒక టేబుల్ అనేటువంటిది మనం ఫామ్ చేస్తాం సో త్రీ స్టెప్ టేబుల్ అంటాం అన్నమాట దీన్ని సో ఈ విధంగా రాస్తాం సో x రాస్తాం తర్వాత y ఏమని చెప్పండి ఒకసారి 23 మైనస్ 4x బై 5 అగైన్ లాస్ట్ పాయింట్ అనేది రాస్తాం సో 1 2 3 సేమ్ మామూలుగా ఇక్కడ 0 తర్వాత మీ ఇష్టం ఏదైనా 2 ఇక్కడ కనుక్కోగేటప్పుడు కనుక్కోవచ్చు ఇక్కడ ఏవైతే కనుక్కుంటామో వాటినే x ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేసి కనుక్కోవచ్చు సో పుట్ x is equal to 0 x is equal to 0 అయినప్పుడు y వాల్యూ రాస్తాం 23 మైనస్ 4 ఇంటూ x ప్లస్ ఎంత రాస్తాం 0 బై 5 దెన్ y is equal to 23 ఇదంతా 0 అయిపోతుంది ఎందుకు 4 ఇంటూ 0 ఏమవుతుంది 0 బై 5 అంటే 23 ని 5 తో డివిజన్ చేస్తాం సో 5 4 ఎంత అవుతుంది 20 ఇంకా 3 ఉంటుంది 0.0 5 6 30 సో 5 6 30 సో పాయింట్ తర్వాత ఒక నంబర్ కనుక్కున్నా చాలు అంటే ఎంత వచ్చింది ఇక్కడ దీని వాల్యూ 4.6 వచ్చింది అంటే x ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేసింటే y వాల్యూ ఎంత వచ్చింది y వాల్యూ 4.6 సో ఎప్పుడైతే ఇది రాస్తామో పాయింట్ కూడా రాసేస్తాం 0, 4.6 నెక్స్ట్ ఇప్పుడు 0 సబ్స్టిట్యూట్ చేసినాం ఇప్పుడు ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం x ప్లేస్ లో ఏముంది ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేస్తాం దెన్ y is equal to 23 minus 4 into x ప్లేస్ లో ఎంత 2 by 5 5 వరకు దెన్ y is equal to 23 minus 4 2 8 by 5 దెన్ y is equal to 23 లో 8 తీసేస్తే ఎంత అవుతుంది 15 by 5 5 1 5 3 then y is equal to ఎంత 3 సో కాబట్టి y అనేది ఎంత వచ్చింది వాల్యూ మనకి 3 వచ్చింది అంటే x ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేసింటే y వాల్యూ ఎంత వచ్చింది 3 వచ్చింది సో ఇక్కడ x తెలుసు y తెలుసు కాబట్టి పాయింట్ అనేది రాయొచ్చు 2, 3 అనేది రాసేస్తాం అండ్ దెన్ లాస్ట్ ఇక ఏం అనుకుంటాం x ప్లేస్ ఎంత సబ్స్టిట్యూట్ చేస్తాం 5 సబ్స్టిట్యూట్ చేస్తాం సో x is equal to 5 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది y వాల్యూ 23 minus 4 into 5 by 5 so y is equal to 23 minus 4 5 20 by 5 then y is equal to 23 minus 20 ఏమవుతుంది 3 by 5 then y is equal to అంటే ఇక్కడ చూడండి ఒకసారి ఈ 5 ని 3 ని 5 తో డివిజన్ చేయాలి సో 5 తో 3 నే డివిజిబుల్ చేయాలి సో రాదు కాబట్టి 5 0 0 సో 0.0 5 6 5 6 30 సో ఇక్కడ ఎంత వచ్చింది 0.6 వెరీ ఇంపార్టెంట్ ఇది అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటువంటి వేరుగా ఇస్తుంటారు మనకి ఈజీగానే ఇస్తారు ఇది కొంచెం కష్టమైన ప్రాబ్లం రేర్గా ఇస్తారు సో y ప్లేస్ లో ఎంత వచ్చింది 0.6 వచ్చింది అంటే y ప్లేస్ లో 0.6 అప్పుడు ఇక్కడ x తెలుసు y తెలిసినప్పుడు పాయింట్ ఏం రాస్తాం మనము 5, 0.6 అనేది రాస్తాము ఈ రకంగా మనము ఈ 2 ఈక్వేషన్స్ నుంచి మనం పాయింట్స్ అనేటువంటి ఈ విధంగా కనుక్కుంటాము ఇలా కనుక్కున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఫస్ట్ మనం గ్రాఫ్ గీస్తాం అదే విధంగా సెకండ్ ఈక్వేషన్ నుంచి తర్వాత గ్రాఫ్ గీస్తాం అన్నమాట ఇప్పుడు గ్రాఫ్ ఎలా గీస్తామో ఈ ఇచ్చిన పాయింట్స్ నుంచి ఒకసారి చూద్దాం సో ముందుగా గ్రాఫ్ గీసేటప్పుడు మనం ఇక్కడ గ్రాఫ్ పేపర్ ఈ విధంగా ఉంటుంది సో ఈ గ్రాఫ్ పేపర్ ఈ విధంగా ఉన్నప్పుడు మనం ముందుగా
నీట్గా గ్రాఫ్ ఈ విధంగా పెన్సిల్తో నేను ఇక్కడ పెన్సిల్తో ఈ విధంగా గీసుకుంటాం. ఈ విధంగా గ్రాఫ్ గీయాల. దీన్ని ఎక్స్ యాక్సిస్ అంటాం, దీన్ని ఎక్స్ డాష్ అంటాం, దీన్ని ఆరిజిన్ అంటాం, దీన్ని వై డాష్ అంటాం, దీన్ని వై అని అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా గుర్తించిన దానికి 1 మార్క్ అనమాట. అదేవిధంగా స్కేల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ స్కేల్ అనేది కంపల్సరీ రాయాల. దీనికి 1 మార్క్ కంపల్సరీ ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ is equal to 1 యూనిట్. Y axis 1 centimeter is equal to 1 unit. 1 unit. And then, so ఇక్కడ మన గ్రాఫ్ లో ఈ విధంగా బోర్డ్ లైన్స్ ఉంటాయి. ఈ విధంగా రాసుకుంటాం. ఇలా రాస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్కేల్ రాసిన దానికి 1 మార్కు, ఇలా గీసిన దానికి 1 మార్కు, మొత్తం 2 మార్క్స్ వస్తాయి. సో 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 ఈ విధంగా రాస్తాం. రాసుకున్న తర్వాత మనకి ఇంతకుముందు మనం పాయింట్స్ కనుక్కోయినాం. ఆ పాయింట్స్ అనేటువంటివి ఒకసారి మనం గమనిస్తే మనం ఇక్కడ ఏముంది, ఇక్కడ పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ పాయింట్స్ 0, ఇక్కడ ఒకసారి రాసుకున్నాను నేను ఆల్రెడీ, చూద్దాం. సో మీకు పక్కనే ఉంటాయి పాయింట్స్. ఆ పాయింట్స్ అనేటువంటి నేను డైరెక్ట్ గీసేస్తాను. ఇక్కడ ఫస్ట్ పాయింట్ 0కి 4.3 అని మనం కనుక్కునే పాయింట్స్ లో 0 ఇది. 0కి 4.3 అని చూడండి. ఇక్కడ 4 ఇక్కడ ఉంది, ఇక్కడ 4 నుంచి 3 లైన్స్ అన్నమాట. 1 2 3 ఇక్కడ 3 లైన్స్ అయితే ఇది 0కి 4.3 అవుతుంది. నెక్స్ట్ 2కి 3 అంట. 2 x యాక్సిస్ మీద 2, y యాక్సిస్ మీద 3. ఆ 2కి ఎదురుగా 3 ఇక్కడ ఉంది. సో ఇది పాయింట్ అవుతుంది. నెక్స్ట్ 5కి 1, 5 ఇక్కడ ఉంది. 5 ఇది. ఈ 5కి 1 అంటే ఇక్కడ ఉంది, y యాక్సిస్ పైన 1 ఇక్కడ. సో ఈ 3 పాయింట్స్ మనం కనుక్కునేది. ఈ 3 పాయింట్స్ నుంచి మనం ఏం చేస్తామంటే ఒక స్కేల్, ఖచ్చితంగా స్కేల్ తీసుకునే ఈ విధంగా గీస్తాం. నాకు అందాజుగా గీస్తాను, గ్రాఫ్ లో గీస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సో ఈ విధంగా 2 సైడ్స్ ఈ విధంగా యారో మార్క్స్ ఈ విధంగా పెట్టండి. ఇక సెకండ్ ఈక్వేషన్, ఫస్ట్ ఈక్వేషన్ ఇక్కడికి అయిపోయింది. ఈ సెకండ్ ఈక్వేషన్ కి 0కి 4.6 అంట. 0కి 4.6 అంటే 4 నుంచి 6, 1 2 3 4 5 6 ఇక్కడ అవుతుంది. నెక్స్ట్ 2, 3 2 ఇక్కడ, 2 నుంచి 3 ఇది అయింది. ఇంతకుముందు ఆల్రెడీ తీసినాం కాబట్టి ఇక్కడికి అవుతుంది. నెక్స్ట్ 5, 0.6 5కి 0.6 అంటే 1 2 3 5కి 0.6 అంటే 1 2 3 4 5 6. మరి ఇవి 3 పాయింట్స్ అన్నమాట. ఈ పాయింట్స్ కొత్తగా ఏర్పడినటువంటి ఈ పాయింట్స్ నుంచి నీట్గా మనం ఈ విధంగా తీస్తే ఇలా వస్తుంది. దీన్ని ఇలా పొడిగించుకోండి, దీన్ని కూడా ఇలా పొడిగించుకోవచ్చు. సో ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు ఇవి 2 ఇంటర్సెక్టింగ్స్ ఎక్కడైనాయి, ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్టింగ్ అయినాయి 2. సో ఈ పాయింట్ ఏంటి, ఇంటర్సెక్టింగ్ అయినటువంటి ఈ పాయింట్ నుంచి స్కేల్ పెన్సిల్తో ఇలా గీస్తాం. ఎక్స్ యాక్సిస్ పైన, వై యాక్సిస్ పైన ఇలా గీస్తాం. దీన్ని వేరే మార్క్తో చూపిస్తాను. సో ఈ విధంగా గీస్తాం, దీన్ని ఈ విధంగా గీస్తాం. ఇలా గీసినప్పుడు మనం పాయింట్ ఇక్కడ రాస్తాం. సో ఇక్కడ ఏముంది, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ పైన 2 ఉంది, వై యాక్సిస్ పైన 3 ఉంది. సో ఇది సొల్యూషన్ అవుతుంది అనమాట. గ్రాఫ్ గీసినప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ ద్వారా గ్రాఫ్ గీసినప్పుడు మనకి సొల్యూషన్ అనేది 2, 3 అవుతుంది. ఇది గ్రాఫ్ గీసేటువంటి విధానం. ఇది కొంచెం రేర్ గా వచ్చేటువంటి ప్రాబ్లం అన్నమాట. వచ్చే అవకాశం ఉంది, దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే.